అండ్ గేదెలరాజు తాలూకా. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది ఏంటి? నా క్యారెక్టరైజేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఇప్పుడు మీరు సాంగ్ చూసుంటారు ఎంత బాగుందో. సో నా క్యారెక్టర్ గర్ల్ నెక్స్ట్ డోర్ ముస్లిం అమ్మాయి. తన లైఫ్లో కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. ఆ స్ట్రగుల్స్ ఏంటి, దాని నుంచి బయటికి ఎలా వచ్చింది, అసలు ఈ అమ్మాయి ఎవరు, ఎలా బిహేవ్ చేస్తుంది అంటే మీరు ఏప్రిల్ 17న థియేటర్స్కి వచ్చి చూడాలి. ఓకే. అంటే ముస్లిం క్యారెక్టర్ అంటున్నారు. మీకు హిందీ వచ్చా? అఫ్ కోర్స్ హైదరాబాద్లో పెరిగి హిందీ రాకుండా ఎవరు ఉంటారు? హిందీ అంటే భయ్యా తోడా ప్యాజ్దాలో అనే డైలాగ్ కాకుండా అలాంటిది కాదు. అన్నీ వచ్చా? లేదు, అన్నీ వచ్చు. అంటే ఏంటది అనార్గకలంగా రాకపోవచ్చు, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. బట్ యా, హైదరాబాదీ హిందీ వచ్చు, ముझे మాలూమ్ హై, పతా హై. అండ్ ఒక అంటే ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఎలా ఉండేది మీకు ఆ గుర్కా వేసుకొని? బుర్కా ఏమి వేయలేదు మాకు, ఓన్లీ స్కార్ఫ్ యూస్ చేశారు. ఫస్ట్లో స్కార్ఫ్ యూస్ చేసినప్పుడు ఇంట్రడక్షన్ షాట్లోని నాకు స్కార్ఫ్ ఉంటుందని చెప్పారు. దెన్ ఐ వాజ్ లైక్, ఓ నా ఫేస్ మొత్తం కనిపించదు ఎలాగా, నేను ఇప్పుడు రౌండ్ ఫేస్ లాగా ఉంటుంది కదా అని అంటే, లేదు లేదు యూ విల్ లుక్ సో బ్యూటిఫుల్ అని చెప్పి డైరెక్టర్ గారు కన్విన్స్ చేశారు. ఓన్లీ 1 or 2 సీన్స్లో స్కార్ఫ్ ఉంటుంది తప్ప ఆఫ్టర్ దట్ స్కార్ఫ్ ఉండదు. బికాజ్ మీరు ఇప్పుడు ఆంధ్రాలో చూస్తే కూడా జనరలీ ముస్లిం అమ్మాయిలు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు, జస్ట్ స్కార్ఫ్ కట్టుకొని వెళ్తారు, తర్వాత తీసేస్తారు, క్యాజువల్గానే ఉంటారు, అంత స్ట్రిక్ట్ ఏం కాదు. సో అది మేము స్క్రిప్ట్లో ఇంప్లిమెంట్ చేసాం. ఓకే. అంటే కాకినాడ అంటున్నారు కదా, కాకినాడ షూట్ జరిగిందా? ఎలా అనిపించింది కాకినాడ? మొత్తం అంతా కాకినాడలోనే జరిగింది షూట్. సో చేస్తున్నంతసేపు చాలా హ్యాపీగా, చాలా కష్టపడ్డాం. కానీ నా నా షార్ట్స్ అన్నీ బీచ్ దగ్గర, లేదంటే మండు టెండల్లో, అసలు మాకు అంబ్రెల్లా ఉన్నా కానీ ఒక్క సెకండ్ కూడా అంబ్రెల్లా లోపలికి వెళ్ళడానికి లేదు మాకు. విపరీతంగా కష్టపడ్డాం, విపరీతంగా. మీరు చూస్తే ఇప్పుడు కన్నా నేను సినిమాలో కొంచెం సన్నగా ఉన్నాను. సో ఎంత తిన్నా మాకు వంటి పట్టలేదన్నమాట. ఓకే. అదృష్టవంతురాలు. అండ్ మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు టాలీవుడ్లో హీరోస్? అఫ్ కోర్స్ మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ 2-3 సినిమాల నుంచి చెప్తూనే ఉన్నా నేను, రామ్ చరణ్ గారు. ఆల్ ద బెస్ట్. మీ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి ఇంకా మంచి సినిమా ఇంకా రామ్ చరణ్ గారితో కూడా నటియాలని కోరుకుంటాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ